గన్నేరువరం మండలంలో మండల సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. అదేవిధంగా దీనికి అందరు అధికారులు రావడం, ప్రతి డిపార్ట్మెంట్ మీద ఉన్న సమస్యలను పరిశీలిస్తామని చెప్పడం, ఏదైతే చేయాల్సింది ఉందో ఇమ్మీడియట్ గా చేయడం కూడా చేసినాం. ఎవరికైతే ఫోన్ చేయాలో విద్యుత్ గురించి కానీ, ఏఈ గురించి కానీ, తర్వాత హౌసింగ్ గురించి కానీ, పంచాయతీ గురించి కానీ, R&B రోడ్డు మరీ ముఖ్యంగా గన్నేరువరం గుల్లపల్లి నుంచి కొత్తూరు వరకు ఉన్న రోడ్డు గురించి కూడా మా తమ్ముళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికి చెప్తున్నా, మీ అందరికన్నా ఎక్కువ ఆవేదన ఉన్నది. ఎందుకంటే నేను కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినా, దాని పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే పాదయాత్ర చేసినా, అక్కడ ధర్నా చేసినా, కాకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణంగా గత ప్రభుత్వంలో కమాలుద్దీన్ గారు 100 కోట్ల పని చేసి 100 కోట్లు ఇవ్వమని మమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాడు. మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. ఈ రోడ్డు చేస్తే తక్షణమే చెల్లిస్తామని చెప్పినాం. కాబట్టి ఆయన కొన్ని ఇస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. రేపు మాపు చూసి ఈ వారం 10 రోజుల లోపల ముఖ్యమంత్రి గారు కూడా ఉండలేరు. తక్షణమే వచ్చే విధంగా చేస్తా. చేయకపోతే దానికోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను వెనకపో. నేను మాట అంటే మాట మీదనే ఉంటా, తప్పకుండా అది చేసి చూపిస్తా. అందరూ ఇది గమనించాలి. మాటికి ధర్నాలు గిర్నాలు నేను చేస్తా. నాకు తెలుసా బాధ. ఆ రోడ్డు గురించి పాదయాత్ర చేస్తాను. నాతో పాటు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా చేస్తారు. చాలాసార్లు మంత్రి గారిని కలవడం, ముఖ్యమంత్రి గారిని కలవడం. కాకపోతే ఈ కమాలుద్దీన్ అంటే ఆయననే ఇక్కడ ఒక కాంట్రాక్ట్. ఆయనను వీలైతే ఇమ్మీడియట్ గా ఆయనను క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. R&B ఎస్సీకి కూడా చెప్పినా, ఆయన లైసెన్స్ ని రద్దు చేయమని చెప్పినా, కొన్ని టైం ఇస్తాం. లేకపోతే ఆయన కోర్టుకు పోతారో ఎక్కడ పోతారో అది కూడా ఆలోచిస్తానని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.